నేటి మన ప్రయాణాన్ని ఒక అద్భుతమైన ఉపోద్ఘాతంతో ప్రారంభించడం ఎంతైనా శుభప్రదం. తల్లి పేదదైనా తల్లి ప్రేమ విలువ పేదది కాదు. ఎంత అద్భుతమైన మాట ఇది! ఈ విశ్వంలో ఏ బంధం కూడా తల్లి ప్రేమకు సాటిరాదు. ఒక సుసంపన్నమైన తల్లి తన బిడ్డపై కురిపించే ప్రేమ, ఆప్యాయత ఎంత గొప్పదో, ఒక పేదరికంలో ఉన్న తల్లి తన బిడ్డకు అందించే అనురాగము, అనుబంధం కూడా అంతే గొప్పది. ఆ ప్రేమ విలువలో, ఆ త్యాగంలో ఏ తేడా కూడా ఉండదు. అలాగే మనం దైవ స్వరూపంగా భావించే నదుల విషయంలో కూడా అంతే. నది చిన్నదైనా దాని చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆ నది అందించే నాగరికత, వారసత్వ సంపద మాత్రం పెద్ద నదుల చరిత్రతో, వైభవంతో పోటీ పడగలవు. మన కవుల మాట ఎంత సత్యం అంటే, ఏరులన్నీ వేరైనా నీరంతా ఒకటే అన్నారు. అదేవిధంగా ఏరులన్నీ భౌగోళికంగా వేరువేరు ప్రాంతాల్లో ప్రవహించిన అవి అందించే వారసత్వ సంపద యొక్క విలువ, ఆ చరిత్ర యొక్క గొప్పదనం ఒక్కటే. ఒక చిన్న ఏరు కూడా ఒక మహానదిలాగే వేలాది మందికి జీవనాన్ని ఇవ్వగలదు, సంస్కృతిని, ఆధ్యాత్మికతను పెంపొందించగలదు. అందుకే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న నది, వారాహ నది, దాని పవిత్రమైన గమనం గురించి, ఆ నది ఆశ్రయాన్ని పొంది అది అందిస్తున్న అద్భుతమైన వారసత్వం గురించి తెలుసుకునే ఒక ఆధ్యాత్మిక యాత్ర చేయబోతున్నాం. ఈ యాత్ర మనకు కేవలం చరిత్రను మాత్రమే కాదు, ప్రకృతి శక్తి, దైవశక్తి ఏ విధంగా కలిసి ఈ లోకానికి కళ్యాణాన్ని అందిస్తాయో తెలియచేస్తుంది. ఆ దివ్యక్షేత్రమే కళ్యాణపు లోవ. ఇక మనం ఈ క్షేత్రం యొక్క పూర్తి చరిత్రను, దాని దైవ వైభవాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక్కసారి ఈ పవిత్రమైన కళ్యాణపు లోవ పుణ్యక్షేత్రం యొక్క దివ్య వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని మరియు ఆధ్యాత్మిక గాథను గురించి తెలుసుకునేందుకు మనం ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. పుణ్యయాత్రారంభము, ప్రకృతిలో దైవ దర్శనం. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించాలంటే మనం మొదట అనకాపల్లి జిల్లాలోని ఈ దివ్య ధామానికి చేరాలంటే మన భీమునిపట్నం నుండి నర్సీపట్నం వెళ్ళే, అంటే దీన్నే బిఎన్ రోడ్ అని అంటారు. దీంట్లో ఈ ప్రధాన రహదారిని ఆశ్రయించాలి. మన ప్రయాణం దొండపూడి, కొత్తకోట గ్రామాల మధ్యనున్న చెరువు ప్రక్కగా కుడివైపుకు మళ్ళీ సుమారు 8 కిలోమీటర్ల అంతర్మార్గంలో సాగుతుంది మన ప్రయాణం. మనం పయనించే మార్గంలో శ్రీరాంపురం, జట్కొత్తపట్నం, చీమలపాడు వంటి పల్లెటూళ్ళ మీదుగా ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ చివరకు కళ్యాణపులోవ అనే పుణ్యగ్రామానికి చేరుకుంటాం. ఈ ప్రయాణంలో మనకు ఇరువైపులా పచ్చని కొండలు, ఆకుపచ్చని పొలాలు స్వాగతం పలుకుతాయి. ప్రతి మొక్క, ప్రతి కొండ శిఖరం మనకు ప్రకృతియే దైవమని, దైవమే ప్రకృతి అని సందేశం ఇస్తుంది. ఎత్తైన వృక్షాల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి మన మనసును పరిశుద్ధం చేస్తూ ఉంటుంది. ఇది కేవలం దారి కాదు, మన హృదయాన్ని పవిత్రం చేసే మార్గం. మనం కళ్యాణపులోవ గ్రామానికి చేరుకొని కొద్ది దూరం ముందుకు సాగితే మనకు మొదటగా దర్శనమిచ్చేది శ్రీ గుడివాడ గురునాథరావు వరాహ జలాశయం. ఎంతటి అద్భుతమైన దృశ్యం! కొండల మధ్య పారే జలధారను నిలువరించి మనిషి చేసిన గొప్ప నిర్మాణం ఇది. ఈ రిజర్వాయరు వారాహ నదిపై, దాని ఉపనదుల ప్రవాహంపై నిర్మితమైనది. వారాహ నదిని స్థానికులు సర్పానదిని కూడా పిలవడం దైవలీల. ఆ నది ప్రవహించే ప్రతి మలుపులోనూ మనకు కొండల శక్తి ప్రవాహం కనిపిస్తూ ఉంటుంది. ఈ జలాశయం మొత్తం 6 భారీ గేట్లతో నిర్మించబడింది. నీటిని నియంత్రించి రైతులకు సరైన సమయంలో అందిస్తాయి. 4500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే గొప్ప సంకల్పంతో దీనిని నాటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు ప్రారంభించారు. తరువాత ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన గుడివాడ గురునాథరావు గారి పేరును దీనికి పెట్టారు. జలాశయంలో నిండిన నీరు దేవత ప్రసాదం, అన్నదాతల ఆశీర్వాదం. ఆ నీటిని చూసినప్పుడు మనకు జీవితానికి ఆధారం నీరే అనే పరమసత్యం బోధపడుతుంది. రిజర్వాయర్ గురించి వివరాలు అక్కడ ఉన్న బోర్డు మీద చూస్తే చాలామందికి అర్థం చేసుకోలేని ఇంగ్లీష్ అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. అవి నిజానికి మన రిజర్వాయర్ ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యం, ఎన్ని అడుగుల నీరు పెట్టాలి, ఎప్పుడు నిండుతుంది అన్నిటినీ చెప్పే సూచనలు మాత్రమే. వాటిని సులభమైన తెలుగులో అర్థం చేసుకుందాం. మొదటగా TBL అని రాసి ఉంటుంది. దీని పూర్తి రూపం
టాప్ బండ్ లెవెల్ అంటే ఆనకట్టను ఎంత ఎత్తులో కట్టారో అదే ఈ స్థాయి. మన ఆనకట్ట పైభాగం 472.5 అడుగులు ఎత్తులో ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం మనం నిలబడిన ఆనకట్ట. దీనికంటే నీరు పైకి వెళ్తే ఈ ఆనకట్టకు ప్రమాదం జరుగుతుంది. ఇంకా తరువాత MWL అని ఉంటుంది. దీని అర్థం మ్యాక్సిమం వాటర్ లెవెల్ అంటే ఆనకట్ట భద్రంగా నిలిచే గరిష్ట నీటి స్థాయి. అది 464 ఫీట్లు. దీన్నే నీరు ఇంతవరకే పెట్టాలి, ఇంకా పెరిగితే జాగ్రత్త అనేలా భావించవచ్చు. ఇంకా మూడోది FRL అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంటే చెరువు పూర్తిగా నిండిపోయిన స్థాయి. ఇది 460 అడుగులు. జలాశయం నుండి బాగా ఉన్నప్పుడు నీరు ఈ స్థాయికి చేరుతుంది. దీనికంటే ఇంకా పెరిగితే నీరు బయటికి వెళ్ళడం మొదలవుతుంది. SCL ఉంటుంది. దీని అర్థం సిల్ లెవెల్ అంటే ఉన్న జలాశయం స్పిల్వే ఎక్కడ మొదలవుతుందో ఆ కనిష్ట స్థాయి. అదే 422 అడుగులు. ఈ స్థాయి దాటితేనే బయటికి ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు నీటి నిల్వ గురించి చెప్పుకుంటే గ్రాస్ స్టోరేజ్ అంటే మొత్తం నిల్వ పూర్తిగా నిండితే 460 MCFT నీరు నిల్వ అవుతుంది. లైవ్ స్టోరేజ్ అంటే ఉపయోగించగల నీటి పరిమాణం. వ్యవసాయం, తాగునీరు ఇలా నిజంగా వాడగలిగేది 431 MCFT. ఇంకా డెడ్ స్టోరేజ్ ఉంటుంది. అంటే కింద బురద మట్టిలో ఇరుక్కుపోయి ఉపయోగించలేని నీరు. అది 31 MCFT. మొత్తానికి TBL అంటే కట్ట ఎత్తు, MWL అంటే భద్రంగా నిలిచే గరిష్ట నీరు, FRL అంటే జలాశయం నిండి ఉన్న స్థాయి, SCL అంటే నీరు బయటికి వెళ్ళే స్థాయి, అలాగే గ్రాస్ స్టోరేజ్ అంటే మొత్తం నిల్వ, లైవ్ స్టోరేజ్ అంటే ఉపయోగకరమైన నిల్వ, డెడ్ స్టోరేజ్ అంటే ఉపయోగించలేని నీరు. ఈ చిన్న చిన్న పదాలను అర్థం చేసుకుంటే చెరువు ఎంత నీటితో నిండింది, ఇంకా ఎంత పెట్టాలి, ఎప్పుడు పొంగుతుంది, ఎంత నీరు మనకు ఉపయోగపడుతుంది అన్నీ స్పష్టంగా తెలిసిపోతాయి. మనం చూడడమే కాదు, మనతో వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి, అందరికీ కూడా ఈ విషయాన్ని మనం చెప్పగలగాలి. చెప్పినప్పుడే రిజర్వాయర్ అంటే ఏమిటి, ఎందుకు కడతారు అనేటువంటి ఒక అభిప్రాయము, లౌకికమైన దృక్పథం కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలి. ఈ రిజర్వాయర్ గురించి మరికొన్ని విషయాలు రేజేటి విజయభాస్కర్ని అడిగి తెలుసుకుందాం. శ్రీ కళ్యాణపుత్ర పెద్దంటమ్మ దేవస్థానం సంబంధించి రావికోత మండలం చీమలపాడు పంచాయతీలో కళ్యాణపురం గ్రామంలో, గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో వరహా నది మీద 3 వైపులు కొండ ఉండగా కొండ వైపునటువంటి కొండవాలు జలమంతా కూడా నిక్షిప్తమై ఒక నదిగా మారింది. వరహా నదిగా చెబుతారు. అదే మనకి సుమారు 4 మండలాల పరిధిలో రావికోతం, రోలుగుండ, మాకూరుపాలెం, కోటవరం మండలాల పరిధిలో ఈ యొక్క రిజర్వాయర్ కింద సుమారు 4,000 ఎకరాల ఆయకట్టు ప్రాంతం కూడా ఉన్నది. సర్పానదిగా ఇది వ్యవహారిక భాషలో ఉన్నది, కానీ ఈ యొక్క నది పేరు వరహా నదిగా మనం పూర్వం చెప్పడం జరుగుతుంది. 1973లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు, వారి యొక్క చేతుల మీదుగా ఈ రిజర్వాయర్ యొక్క ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి నుంచి కూడా నీటిపారుదల శాఖ వాళ్ళ యొక్క అండర్లో ఉండి రిజర్వాయర్ కింద మనకి ప్రతి సంవత్సరం రబీకి, ఖరీఫ్కి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చేతి మీదుగా నీటిని విడుదల చేసి రిజర్వాయర్ కింద పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలని సుభిక్షంగా పండడానికి రిజర్వాయర్ మనకి కన్నతల్లిగా మనం చెప్పడం జరుగుతుంది. ఇంత ప్రాధాన్యమైనటువంటి రిజర్వాయర్ కళ్యాణపోతురాజు రిజర్వాయర్. ఈ రిజర్వాయర్కి గుడివాడ గురునాథరావు ప్రాజెక్టుగా మన ఆనాటి పెద్దలు నామకరణం చేసి ఉన్నారు. మనకి ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి భూములు సుభిక్షంగా పండడానికి ఈ రిజర్వాయర్ నుండి వచ్చినటువంటి ఖరీఫ్కి, రబీకి విడిచిపెట్టినటువంటి నీరే ప్రధాన జలాధారంగా, జీవనాధారంగా ఉన్నదని మనం చెప్పడం జరుగుతుంది. జలాశయం యొక్క గొప్పతనం చూసిన తరువాత ఇక మనం ఈ క్షేత్రం యొక్క మూల కారణమైన శ్రీ కళ్యాణపోతురాజు స్వామి వారి ఆలయ చరిత్రలోకి అడుగు పెడదాం. ఈ ఆలయం యొక్క చరిత్ర ఎంతో పురాతనమైనది. రిజర్వాయర్ నిర్మాణం కంటే ముందే ఈ దైవం ఇక్కడ 3 కొండల మధ్య జల ప్రవాహాల ఒడ్డున ఉండేది. ఒకానొకప్పుడు ఈ దేవాలయం ప్రస్తుతం రిజర్వాయర్ గర్భంలో ఉంది. అదంతా నీటిలో మునిగి ఉండేది. అంటే ఈ స్వామివారు జలదేవతగా కూడా పూజలు అందుకున్నారన్నమాట. ఇప్పటికి కూడా రిజర్వాయర్ మట్టం తగ్గిన తరువాత దేవాలయం భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. పోతురాజు స్వామి వారి చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన అంశం
ఆయన ఆవిర్భావ రూపం. పూర్వము స్వామివారికి విగ్రహ రూపం లేదు. ఒక చెక్కతో చేసిన చిన్న దీపపు సెమ్మె ఉండేది. దానిపై మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ జ్యోతినే సాక్షాత్తు కళ్యాణపోతురాజు బాబుగా భక్తితో పూజించేవారు. ఆ దీపం ఏనాడు నుంచో ఎప్పటి వరకు నిరంతరంగా శాశ్వతంగా పూజలు అందుకుంటూ వస్తోంది. జ్యోతి అంటే తేజస్సు, జ్ఞానం. ఈ పోతురాజు స్వామి లోక కళ్యాణం కోసం మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్యోతి స్వరూపుడు. జలాశయం నిర్మాణం కోసం ఆ పవిత్ర శక్తిని భంగం కలగకుండా ఈ ఆలయాన్ని రిజర్వాయర్ ముందు భాగంలో విశాలమైన స్థలంలో తిరిగి నిర్మించడం జరిగినది. ఆ దీపపు సెమ్మె ఇక్కడికి శక్తిని తీసుకువచ్చింది. పోతురాజు అంటే క్షేత్రపాలకుడు, వీరత్వము, రక్షణ అనే శక్తుల సమ్మేళనం. పోతురాజు స్వామి ఆలయానికి అనుబంధంగా మరియు చరిత్రలో అంతర్భాగంగా వెలిసిన మరో శక్తి శ్రీ పెద్దింటమ్మ తల్లి అమ్మవారు. పెద్దింటమ్మ తల్లి పూర్వము నుండే ఈ పోతురాజు స్వామికి అక్కగా లేదా శక్తి స్వరూపంగా పూజలు అందుకుంటున్నారు. ఈ తల్లి కేవలం గ్రామదేవత కాదు, ఈ ప్రాంతాన్ని, జలాశయాన్ని, ఈ పంట పొలాలను, ప్రజలను అరిష్టాల నుంచి, అంటువ్యాధుల నుంచి కాపాడే ఆదిశక్తి యొక్క అంశ. ఒకే చోట పెద్దింటమ్మ అంటే కరుణ, శక్తి ఆవిడ తాలూకువి, మరియు పోతురాజు వీరం, రక్షణ కొలువై ఉండటం ఈ క్షేత్రంలోని భక్తులకు తల్లి ప్రేమ, సోదరుడి రక్షణ రెండూ లభిస్తాయని సూచిస్తోంది. వీరిద్దరూ క్షేత్రాన్ని రెండు కళ్ళుగా కాపాడుతున్నారు. ఈ అమ్మవారి కరుణ లేనిదే ఏ దైవ కార్యము జరగదు. అందుకే పోతురాజు స్వామిని, పెద్దింటమ్మ తల్లిని మనసారా పూజించాలి. ఈ క్షేత్రంలో దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక క్రమం జరిగినది. ప్రధాన ఆలయం కళ్యాణలింగేశ్వరుడు. ఇక్కడ ప్రధాన ఆరాధ్య దైవం కళ్యాణ పోతురాజు అయినప్పటికీ ఎండోమెంట్ శాఖ వారు ప్రధాన ఆలయంగా శ్రీ కళ్యాణలింగేశ్వర స్వామివారిని, ఉపాలయంగా కళ్యాణ పోతురాజు ఆలయాన్ని నిర్మించడం జరిగినది. ఈ నిర్మాణం వెనుక ఉన్న గూఢార్థం, స్థిరత్వం మరియు శక్తి ఏంటంటే, కళ్యాణలింగేశ్వరుడు అంటే శాశ్వతంగా స్థిరంగా కళ్యాణాన్ని ఇచ్చే శివస్వరూపం. ఈ లింగేశ్వరుడు మూలశక్తికి కేంద్రంగా నిలిచాడు. పోతురాజు శివుడు అంశగా, శక్తికి రక్షకుడిగా ఈ కళ్యాణాన్ని రక్షించే, పెంపొందించే పాత్ర పోషిస్తున్నాడు. పెద్దింటమ్మ ఈ క్షేత్రంలో శక్తిని నిలిపి ఉంచే ఆదిశక్తి స్వరూపం. ఈ ముగ్గురు దైవాల కళ్యాణలింగేశ్వరుడు అంటే శివం, కళ్యాణ పోతురాజు అంటే వీరం, పెద్దింటమ్మ తల్లి అంటే శక్తి. ఈ ముగ్గురు ఆశీస్సులు ఒకే చోట లభించడం భక్తులకు అరుదైన యోగం. ఈ జ్ఞానయాత్ర మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ బటన్ నొక్కి మన సంస్కృతిని, వైభవాన్ని మీ స్నేహితులు మరియు బంధువులకు షేర్ చేయండి. ప్రతి షేర్ మన వారసత్వాన్ని మరింత మందికి చేరుస్తుంది. మీరు వీక్షించిన ప్రతి వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. మీ ఒక్కొక్క కామెంట్ మాకు ఒక పెద్ద ప్రోత్సాహం. ఇది సనాతన ధర్మ సారంతో కూడిన మరింత నాణ్యమైన కంటెంట్ను అందించడానికి మాకు స్ఫూర్తినిస్తుంది. మరిన్ని చారిత్రక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వీడియోలను వెంటనే పొందడానికి ఇప్పుడే మన సనాతన భారతీయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా తాజా అప్డేట్లను మీరు వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఈ దివ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం జరిగే ముఖ్యమైన ఉత్సవం మహాశివరాత్రి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి కళ్యాణలింగేశ్వరుడిని, పోతురాజు బాబును దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. శివరాత్రి 3 రోజుల పాటు ఈ కళ్యాణలింగేశ్వరుడిని, జ్యోతిస్వరూపుడైన పోతురాజుని దర్శించడం ఆ జన్మకు శుభప్రదం. కళ్యాణనామం తరతరాల దీవెన. ఈ ప్రాంత ప్రజలలో ఉన్న గొప్ప సంస్కృతి. వారు తమ పిల్లలకు కళ్యాణ పోతురాజు స్వామి పేరులోని కళ్యాణ అనే శుభపదాన్ని ముందు పెట్టుకోవడం. కళ్యాణం అంటే మంగళం, శుభం, శ్రేయస్సు. తమ పిల్లల జీవితం అంతా స్వామివారి దయతో కళ్యాణంగా ఉండాలని, సర్వ సుఖాలు, సర్వ ఐశ్వర్యాలు పొందాలని తల్లిదండ్రులు కోరుకునే ఉన్నతమైన దీవెన ఇది. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఆ దైవంపై వారికి ఉన్న అచంచలమైన నమ్మకానికి, భక్తికి నిదర్శనం. కళ్యాణపులోవ అనేది కేవలం పర్యాటక కేంద్రం కాదు, ఇది నదీ జీవం, శక్తి బలం, శివ దీవెన, వీర రక్షణ ఏకమై ఉన్న పుణ్యక్షేత్రం. ఇక్కడ కొండలు, నీరు, దేవతామూర్తులు అన్నీ మనకు జీవితంలో ధర్మాన్ని, కరుణను, రక్షణను గుర్తు చేస్తాయి. ఈ క్షేత్ర దర్శనం మీ జీవితంలో శాశ్వతమైన కళ్యాణాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ దైవచింతనతో ముందుకు సాగుదాం. ఈ దేవాలయ చరిత్ర శ్రీమాన్ రేజేటి
విజయభాస్కర్ గారి మాటల్లో విందాం. శ్రీ కళ్యాణపోతురాజు బాబు పెద్దింటమ్మవారి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, కళ్యాణపులపు చేమలపాడు పంచాయతీ గ్రామం, రావికోతం మండలం, అనకాపల్లి జిల్లా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. ఈ దేవాలయం 1968లో మొదట ఈ స్వామివారి యొక్క పురాతన దేవాలయం మన ఎదురుగా చూస్తున్నటువంటి రిజర్వాయర్ డ్యాంలో అంతర్భాగంగా ఉండేది. ఆ రిజర్వాయర్ నిర్మాణం 1968-73 ప్రాంతంలో నిర్మాణం చేసినప్పుడు ఆ ఇంజనీర్ గారి కళ్ళ కనబడి ఆ దేవాలయాన్ని రిజర్వాయర్ యొక్క అంతర్భాగంలో ఉంచి కాస్త వెలుపులుగా తూర్పు దిశగా రిజర్వాయర్ నిర్మాణం చేయమని ఇంజనీర్ వారికి స్వప్నంలో కనబడి స్వామివారి చెప్పడం జరిగిందని ఇక్కడ మన పూర్వీకులు చెప్పినటువంటి విషయంగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ కళ్యాణపోతురాజు యొక్క ప్రధాన మహిమ ఏంటంటే, ఈ పైన ఈ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు సుమారు 13-14 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకి ఎవరైనా గిరిజన ఉత్పత్తులకు సంబంధించి అపరాలు కానీ ఇతరత్ర వ్యవసాయ వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలుకి మైదాన ప్రాంతాల నుంచి అనేక మంది వెళ్ళేవారు. అయితే వాళ్ళకి ఈ స్వామివారికి, పోతురాజు బాబు గారికి నమస్కారం చేసుకొని మొక్కు తీర్చుకొని వెళ్ళినట్లయితే మళ్ళీ ఎటువంటి అటవజంతువుల బారిన పడకుండా మళ్ళీ తిరిగి రావడం అన్నది క్షేమంగా ఇంటికి చేరడం జరిగేది. కాబట్టి మైదాన ప్రాంతంలో ప్రజలకి, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ స్వామివారు ఎంతో ఆరాధ్య దైవంగా మనకి ఉండడం జరుగుతుంది. అయితే ఈ కళ్యాణపోతురాజు స్వామివారికి సంబంధించి ఎటువంటి రూపం అన్నది లేదు. దారువు రూపంలో, ఒక చక్ర రూపంలో ఉంటారు. ఆ చక్ర రూపం ఉన్నటువంటి దాని మీద ఒక ప్రతిమ లాంటి నిర్మాణం ఉంటుంది. ఆ ప్రతిమలో దీపం నూనె వేసి తైలం వేసి దీపారాధన చేసుకొని అదే కళ్యాణపోతురాజు బాబు ప్రతిరూపంగా మనకు చెప్పడం జరుగుతుంది. ఆ దీపారాధన చేసి ఎవరైతే పైన ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి వృత్తిరీత్యా వెళ్ళినట్లయితే వాళ్ళు మళ్ళీ క్షేమంగా మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత గృహానికి చేరడం జరుగుతుంది. కాబట్టి ఇది గిరిజన ఆరాధ్య దైవంగా స్వామివారు ఉండడం జరిగింది. అదేవిధంగా ఆ రిజర్వాయర్ నిర్మాణం అయిన తర్వాత భక్తులు దర్శనార్థం రిజర్వాయర్కి తూర్పు దిశగా కాస్త ఎత్తైనటువంటి ప్రాంతంలో, మెట్ట ప్రాంతంలో తాత్కాలికంగా ఒక దేవాలయం నిర్మాణం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం అదే. ఆ స్వామివారు మళ్ళీ 2023వ సంవత్సరంలో పునర్నిర్మాణం గావించి ఆ కళ్యాణ శివలింగాన్ని, ఉత్తర చండీశ్వర స్వామివారిని, విఘ్నేశ్వర స్వామివారిని, నందీశ్వరుని ప్రతిష్ఠ అన్నది ఒక దాత చేయడం జరిగింది. అయితే ఈ కళ్యాణపోతురాజు దేవస్థానం అన్నది 2001లో నుంచి పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి తీసుకొని శివరాత్రి మహోత్సవాలు 3 రోజులు కూడా అన్ని ప్రభుత్వ శాఖ సహకారాలతో చక్కగా ఈ దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణపోతురాజు వారి యొక్క మనకి 7 అక్కచెల్లెలుగా మనకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒక అమ్మవారు పెద్దింటి అమ్మవారు. ఈ రిజర్వాయర్ మనకి కళ్యాణపోతురాజు ప్రధాన ఆలయానికి నైరుతి దిశగా దిగువ భాగంలో పెద్దింటి అమ్మవారు ఉన్నారు. పెద్దింటి అమ్మవారి దగ్గర ఎవరైతే వివాహమైనటువంటి దంపతులకి ఎక్కువ కాలం, చాలా సంవత్సరాలు సంతానం కలగనట్లయితే అమ్మవారికి మొక్కు ఉన్నట్లయితే సంతానం కలుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ మన ప్రత్యేకంగా మనం చెప్పడం జరుగుతుంది. దాని నిదర్శనంగా వివాహమైనటువంటి తర్వాత ఎక్కువ కాలము సంతానం యోగం నెరవేర్తే వాళ్ళు అక్కడ మహాశివరాత్రి ఉత్సవంలో ఆ గిరిజన పూజారి గారు పొట్ట మీద వాతలు వేయడం వల్ల వాళ్ళకి సంతాన యోగం కలుగుతుందని చెప్పి ఆ పెద్దింటమ్మ వారి యొక్క అది వరప్రసాదంగా మనకి చెప్పడం జరుగుతుంది. ఈ కళ్యాణపోతురాజు దేవస్థానం సంబంధించి మనకి స్థల పురాణం జరుగుతున్నది. ఈ దేవాలయంకి అనేక మంది దాతలు, ఉదాహరణలు, ప్రభుత్వము, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క పర్యవేక్షణలో అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. మనకి కార్తీక మాసము, మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ బాగా జరుగుతున్నాయి. మనకి 2023వ సంవత్సరం నుంచి కూడా ఈ దేవాలయంకి కళ్యాణ శివలింగం ఏర్పాటు చేసిన తర్వాత నిత్య పూజ కైంకర్యాలకి చిర్రావూరి పవన్ కీర్తి చందుగానే అనే అర్చక స్వామిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా అర్చక స్వామి వారు అందుబాటులో ఉంటారు. స్వామివారికి నిత్య ద్రౌపది నైవేద్య కైంకర్యాలు నిర్వర్తించడానికి అత్యంత అంకితభావంతో, విశ్వాసంతో అర్చకుల వారు మనకి అక్కడ కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో కార్యనిర్వహణాధికారి శ్రీమతి కేబి ఆశేఖరణ్ గారి పర్యవేక్షణలో ఈ ఆలయం చక్కగా నిర్వహణ గావించబడుతుంది. రాబోయే మహాశివరాత్రి 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 15, 16, 17 ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇతర దూర ప్రాంత జిల్లాల నుంచి కూడా ఈ స్వామివారి యొక్క మహిమ తెలిసినటువంటి భక్తులు వచ్చి మనకి రిజర్వాయర్ డ్యాంలో ఉన్నటువంటి వరాహనది నదిలో వాళ్ళు చక్కగా పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకొని పెద్దింటి వారికి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ సంతోషకరమైనటువంటి విధంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళ గమ్యస్థానానికి చేరడం జరుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణపోతురాజు దేవాలయం
మరింకా సమున్నతంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అనేక మంది దాతలు వదాన్యులు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.